ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము 1 సమూయేలు 22:23. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన దగ్గర అనగా దేవుని యొద్ద మనము భద్రముగా ఉంటాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుని యొక్క వాక్యము ఏమని బలపరుస్తూ ఉన్నది మనకి అంటే, దేవుని యొద్ద ఎవరైతే ఉంటారో వారు అందరికీ కూడా దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని సంరక్షిస్తారు అని అంట. ఎలాగ సంరక్షిస్తారు దేవుడు అంటే, ఆయన రెక్కల క్రింద మనల్ని ఆశ్రయదుర్గము కలగజేసి మనల్ని ఎల్లప్పుడూ కూడా సురక్షితముగా ఉంచుతూ ఉంటారంట. దుష్టుడు సాతానుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని దొంగిలించాలని, వాడి యొక్క దుష్టత్వంతో మనల్ని పాడు చేయాలని అనుకున్నప్పుడు దేవుడు ఆయన యొక్క రెక్కల క్రింద మనల్ని దాచి ఆయన యొక్క కృపని మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఏగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను భయము లేకుండా మనము జీవిస్తాము. ఎందుకు అని అంటే, ఆయన యొద్ద మనము ఉన్నాము కాబట్టి దేవుడు మనము ఈ దినమున అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఇలాగ సంరక్షిస్తాను, తెగులు కానీ భయము కానీ మరి దుష్టుడు కానీ ఎవ్వరు కూడా రాకుండా నేను మిమ్మల్ని కాచి భద్రపరుస్తాను, ఎందుకంటే మీరు నా యొద్ద ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము మన యొక్క జీవితంలో పాపము లేకుండా ఎల్లప్పుడూ కూడా పవిత్రముగా జీవిస్తూ దేవుణ్ణి ఆనుకొని ఉండినప్పుడు దేవుడు సమస్తమును సంరక్షించి నడిపిస్తారు. మన యొక్క జీవితం అంతా కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని సంరక్షకుడుగా ఉండి మన యొక్క జీవితంలో ఏది కావాలో అది మనకి అనుగ్రహించి, మనకి కష్టముగా మన యొక్క జీవితంలో కీడుగా ఉన్నది తీసివేసి మనల్ని సంరక్షిస్తారు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాము. ఈ దినమున దేవుడు వాగ్దానముతోనూ వాక్యముతో బలపరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడుగా ఉన్నారో చూసారా. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని సంరక్షించే దేవుడు. ఆయన యొద్ద ఉన్నవారు ఇలాగున సంరక్షింపబడతారు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీరందరూ కూడా దేవుని యొక్క సంరక్షణలో ఉండి మీకు కావాల్సిన ప్రతి అక్కర అవసరత అన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, అవును నాయన, మా జీవితాలలో నా ప్రభువా మీ దగ్గరికి మేము ఉండినప్పుడు నా ప్రభు మేము భద్రపరచబడతాము నాయన. మా చుట్టూ భద్రముగా మేము ఉంటామని నా ప్రభు మీ యొక్క వాగ్దానము నాయన, మీరు నాయన సెలవిచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు. మేము ఎలాగ భద్రపరచబడతామో నాయన మీ వాక్యం ద్వారా స్పష్టంగా నా ప్రభు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభు. ప్రతి ఒక్కరము కూడా నాయన మీ రెక్కల క్రింద మీ దుర్గములోని ఆశ్రయ పొందేవారిగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన పాపమును నాయన అంటుకోకుండా మా జీవితాలని కాపుదల భద్రత అనుగ్రహించండి నా ప్రభు. సహాయం చేయండి. ఎల్లప్పుడూ కూడా నాయన మీతో నడిచేవారిగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో,
ఆయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారు వాటిని అన్నింటినీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభు. కృప చూపించండి నాయన. నా తండ్రి చక్కటి పంటలు పండడానికి సహాయం చేయండి. ఏ రైతు కూడా నా ప్రభా నష్టము వాటిల్లో కొంత సహాయం చేయండి నా ప్రభా. కృప చూపించండి నా ప్రభా. యేసయ్యా నాయన బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు దయచేయండి. బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి. యేసయ్యా నాయన నా తండ్రి మంచి వాతావరణము అనుగ్రహించండి నా ప్రభా. ఈ ఉడుకు నా ప్రభా అంతా కూడా తీసివేయండి నాయన. దాని వలన నా ప్రభా వైరల్ ఫీవర్స్ నా ప్రభా అనేకమైన నాయన వ్యాధులు చెందుతుండగా వాటిని అరికట్టండి నా ప్రభా. సహాయం చేయండి నాయన. సహాయం చేసే దేవుడు అయ్యా, గొప్ప దేవుడివి నా ప్రభు. నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. నాయన నా తండ్రి ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ఆశ్రయ దుర్గంలో నాయన దాక్కుని నా ప్రభు వారి జీవితంలో చక్కగా నాయన సాగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభు. ఎలాగ నాయన సురక్షితంగా మీ రెక్కల క్రింద దాక్కోవాలో వారికి నేర్పించమని కోరుకుంటున్నాను నాయన. సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన ఎవరికి నాయన కరోనా రాకుండా సహాయం చేయండి. లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతా కూడా తీసివేయండి నా ప్రభు. నాయన మంచి వ్యాక్సిన్స్ వచ్చి చక్కగా ప్రతి ఒక్కరు వేసుకోవడానికి సహాయం చేయండి. 190 దేశంలో నాయన వైరస్ నాయన నా తండ్రి తీసివేయబడి చక్కగా నాయన ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి అవయవాల్లో నా ప్రభా అంగవైకల్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నాయన వారి అంగవైకల్యము వారికి నా ప్రభా ఎటువంటి ఆటంకము కాకుండా వారి జీవితంలో చక్కగా ముందుకి విజయ పదములో వారు నడవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను నా ప్రభా. సహాయం చేయండి. వారు ఏ గోల్ పెట్టుకున్నారో దానికి రీచ్ అవడానికి సహాయం చేయండి నా ప్రభా. నా దేశంలో ధరలు పెరగకుండా సహాయం చేయండి నా ప్రభా. సురక్షితమైన ప్రయాణములు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభా. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో చక్కటి నాయన నా తండ్రి ప్రయాణం సహాయం చేయండి నాయన. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి. వీసాల్లో, పాస్పోర్టుల్లో నా ప్రభు, అలాగే నేను విదేశాల్లో ఉద్యోగాలలో నా ప్రభు మీరే సహాయం చేయండి. సహాయం చేసే దేవుడు అని గొప్ప దేవుడు అని మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నా ప్రభు. హైయర్ స్టడీస్ చేయాలని అనుకుంటున్న బిడ్డలకి కూడా నాయన మీరు తోడై ఉండండి. మీ కృపా కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.